బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఈ నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, మెదక్, నల్గొండ జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అన్ని జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మరో 2 రోజుల పాటుగా ఇదే రకంగా భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. సో ప్రస్తుతానికి ఈ ప్రాంతాల్లో కురిసే వర్షాలపైన అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. వరదలు, వాగులు, వంకలు ఉప్పొంగుతూ ఉన్నాయి. ఎటు చూసినా చాలా పెద్ద ఎత్తున ఒక తీవ్రమైనటువంటి నష్టమే కనబడుతోంది. అటువైపుగా చాలా పెద్ద ఎత్తున పంట నష్టము, అంటే పూర్తిగా పంట అంతా కూడా నీళ్ళలో మునిగిపోవడాలు, చెరువులు కట్టలు తెగడాలు, బ్రిడ్జిలన్నీ కూడా ఒక్కసారిగా ఈ వరద నేపథ్యంలో కొంత కుదేలవడాలు అన్ని కూడా కొంత పూర్తిగా ధ్వంసమవడాలు జరుగుతూ ఉన్నాయి. మీరు చూస్తున్న విజువల్లో గమనించండి. అదొక ఇంటి ప్రహారీ గోడ, దాదాపుగా ఆ గోడ పూర్తిగా కూడా సగం వరకు మునిగిపోయిందంటే అక్కడ సిచ్యువేషన్లో ఉందో అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. సో మా ప్రతినిధులు వరంగల్ నుంచి వెంకటరత్నం, ఆదిలాబాద్ నుంచి రవణాయక్ సిద్ధంగా ఉన్నారు వివిధ ప్రాంతాల నుంచి అక్కడ అప్డేట్స్ అందించడానికి. ముందుగా వరంగల్ వెళ్దాం. ఎస్, వరంగల్ ప్రతినిధి వెంకటరత్నం సిద్ధంగా ఉన్నారు. వెంకటరత్నం, సో వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎటువంటి వర్షపాతం నమోదైంది? వరంగల్లో ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? మనోజ్, వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా నేను మొన్నటి నుంచి కూడా ఒక మోస్తరు వర్షపాతం పడుతుంది. ముఖ్యంగా రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో ఇక్కడ ములుగు జిల్లా, అలాగే జయశంకర్, భూపాలపల్లి, మహబూబాబాద్ 2 జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ ప్రకటించారు. అందులో భాగంగానే కూడా అక్కడ కూడా భారీ వర్షం నమోదైంది. ఇక్కడ మంగపేటలో 19 సెంటీమీటర్ల వర్షపాతం, అలాగే ఏటూరు నగరం 16, ఇక్కడ వెంకటాపురంలో 15 సెంటీమీటర్ల వర్షపాతం కురడంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి. ఇప్పటికీ కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు కూడా నీటిలో మునిగిపోయినటువంటి పరిస్థితి. బయటికి రాకూడదని చెప్పి అధికారులు హెచ్చరిస్తున్నారు. జిల్లా కలెక్టర్ కూడా అక్కడ పూర్తి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ములుగు జిల్లా వ్యాప్తంగా 58 పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు.